అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనకు వెళ్ళాడు. అక్కడున్నటువంటి కొన్ని కుటుంబాలను పరామర్శించాడు. వాళ్ళ తరఫున వాళ్ళను భుజానికేసుకొని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి పైన కూడా 22 కేసులు ఉన్నాయి, ఆయన్ని కూడా ఇదే విధంగా కాళ్ళు కట్టి నడి రోడ్డు మీద పెట్టి లాఠీచార్జ్ చేస్తారా అని పోలీసులను ప్రశ్నించాడు. ఎంత దుర్మార్గం! జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదరు వ్యక్తులపై అనేక పోలీస్ కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరిచారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిమినల్స్ అని చెప్పి రౌడీ షీట్లు తెరిపించి అదే వ్యక్తుల్ని ఈవేళ భుజానికి ఎత్తుకుని ఊరేగుతున్నాడంటే, ఓదారుస్తున్నాడంటే ఇతని నైజం ఏమిటో అర్థం చేసుకోమని మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నాకు తీవ్రమైనటువంటి ఆవేదన కలిగిస్తుంది. గతంలో కూడా నంద్యాల బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డుపై నరికి చంపాలని, కాల్చి చంపాలని, ఉరిదీయాలని ఇతను మాట్లాడాడు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ను రెచ్చిపోవద్దని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి. ఎప్పుడు సంయమనం 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 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేడర్ని నీళ్లు చల్లుతూ ఉంటారు. కానీ ఏమిటి సార్ ఇది? ఎంత దుర్మార్గం ఇది! ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న మిమ్మల్ని రౌడీ షీటర్లతో పోల్చి ఆ విధంగా మీకు నడి రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇమ్మని పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాడంటే ఇది ఎట్లా తట్టుకోవాలి సార్ మేము? అయినా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నాను విను. నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన 22 కమిషన్లు వేశాడు. వాటిని తానే ఉపసంహరించుకున్నాడు. అందులో పసలేక, గత్యంతరం లేక అబాసు పాలవుతానని తనకు తాను ఉపసంహరించుకున్నాడు. ఇది కూడా తెలీదా నీకు? నీ తల్లిగారితో కేసు వేయించి అది కూడా విత్డ్రా చేసుకున్నారు. ఇది తెలీదా నీకు? లక్ష్మీ పార్వతి గారితో కేసు వేయించి అది కూడా విత్డ్రా చేసుకున్నారు. నీ తండ్రే స్వయంగా కేసు వేసి దాన్ని కూడా ఉపసంహరించుకున్నారు. ఇది కూడా తెలీదా? తెలుసుకో. దిస్ ఈజ్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. అసూయతో, అక్కసుతో ఆయన్ని ఏమీ చేయలేక గాలి పోగేసి కుట్రపూరితమైనటువంటి పనికిమాలిన కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టావు. అటువంటి పిచ్చి కేసులు, పనికిమాలిన కేసులు ఆయన మీద నువ్వు నీ ఏలుబడిలో 22 పెట్టుంటావు. దాన్ని సాకుగా చూపి రౌడీ షీటర్లతో, గంజాయి బ్యాచ్తో, బ్లేడ్ బ్యాచ్తో, దొంగల ముఠాతో, దోపిడీదారులతో, సంఘ విద్రోహ శక్తులతో ఒక ముఖ్యమంత్రిని, మా పార్టీ జాతీయ అధినేతను, ప్రపంచమంతా మేధావిగా కొనియాడే చంద్రబాబు నాయుడు గారిని పోలుస్తావా? ఎంత ధైర్యం నీకు? ఎన్ని గుండెలు నీకు? కబడదార్! ఇంకొక్కసారి చంద్రబాబు నాయుడు గారిపై ఇటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తాం. కబడదార్!